అనుకోకుండా మన హిందువుల్లోనే ఎక్కువ ఇలా ఎడిక్ట్ అవుతున్నాం. మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త సత్యభామ గారు, మరి అలాగే వారి తమ్ముడిగా పిలుచుకునేటటువంటి అంబాబత్తుల అండకొండ రాములు వారు ఉన్నారు. ఈయన స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్మిస్తున్నారు ఆంధ్రాలో. అలాగే శ్రీరామరాజ్యం హిందుత్వ చైతన్య వేదిక ట్రస్ట్ చైర్మన్ కూడా. అయితే మన ఛానల్కి వచ్చినటువంటి ఈ యొక్క అండకొండ శ్రీరాములు గారిని ఎందుకు పిలిపించామంటే, మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారు, వ్యక్తిగత పూజలు ఎక్కువైపోయినాయి. మాకు మేమే దేవుళ్ళని ప్రకటించేసుకుంటున్నారు. వాళ్ళు ప్రకటించుకున్నా ప్రకటించుకోకపోయినా వెనకున్న భక్తుల కోటరీ ఒకటి తయారవుద్ది, వాళ్ళు ప్రకటించేస్తున్నారు. మరి ఏమైనా అంటే ఏంట్రా నాయన వీటి వల్ల ఉపయోగం అని అడిగితే, మీరు వెళ్ళారా, మీరు చూసారా, వాళ్ళ దేవుళ్ళేనండి అని ఎదురు చెప్తుంటే ఇంకేం చెప్తాం మనం. కాబట్టి వీటి గురించి ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ అయినటువంటి మన మల్లికార్జున ముచ్చా గారు, అప్పాజీ అని పిలుస్తున్నాం, వారి కోసం రోజుకు 2000, 3000, 10,000 మంది భక్తులు వెళ్తున్నారు. పాప ఆయన ఎవరికి ఏం హాని చేయడం లేదు. భక్తులు వస్తున్నారు, ఆయన ఫోన్ నెంబర్ చూస్తారు, ఫోన్ నెంబర్ని బట్టి మరి చక్కగా వాళ్ళ పేర్లు, వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు అడుగుతున్నారు. అలాగే ఇద్దరు స్నేహితులు వాళ్ళందరూ కామెంట్లు పెడుతున్నారు. ఎవరో ఇద్దరు స్నేహితులు వెళ్ళారంటే ఫోన్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. వీళ్ళ ఫోన్ వాళ్ళు, వాళ్ళ ఫోన్ వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటే మరి ఈ పేరు వాళ్ళ పేరు వీళ్ళకి, వీళ్ళ పేరు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు సైలెంట్గా వచ్చేసారట. ఇలాంటివన్నీ కూడా వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఇలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళే నార్త్లో ఎక్కువగా ఉంటారు. భాగేశ్వర ధామ్ అని ఉంది, అతను కూడా అంతే. అలాగే మరి కరోలి సర్కార్ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మరి ప్రజలకు మనం మంచి చేద్దామని చెప్పి పాపం సంఘ సంస్కర్తలు అంతా కూడా చెప్తున్నా సరే మీరు మమ్మల్నే తిడుతుంటే ఇంక మనం ఏం చేస్తాం? కాబట్టి ఈ విషయంలో మన అండకొండ రాములు గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. అయితే మన మల్లికార్జున ముత్యా గారు ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్నారు కర్ణాటక గుల్బర్గాలో. నేను వారి యొక్క ఫోన్ నెంబర్లు చెప్తారా అది ఇది అంటున్నారు. ఈ ఫోన్ నెంబర్లు చెప్తే ఏమొస్తుందిరా బాబు, ఉద్యోగాలు ఏమన్నా ఇప్పిస్తారా? ఏ స్వామీజీలైనా, ఏ కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు వీళ్ళంతా వాళ్ళ యొక్క దీనికోసమే తప్ప వీళ్ళు ఏముంటది అంటే ప్రజలు మనల్ని తిడుతూ ఉంటారు. అసలు ఏమిటి ఈ మల్లికార్జున ముచ్చా గారు ఎవరు? అసలు వీరి గురించి కొంచెం మన ప్రేక్షకులకి తెలియదు. నమస్కారం గురువు గారు. ఈ మల్లికార్జున ముత్య చూసినప్పుడు నేను కూడా ఇప్పుడు మీరు చెప్పగానే ఒక వీడియో చూసినప్పుడు ఏంటంటే, ఆయన మహిమలు చేస్తాడని, లేదనంటే ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి భక్తులకి మనం కొన్ని సమాజాన్ని చైతన్యపరచాలి. ఓకేనా? ఇప్పుడు హిందూ సమాజంలో లేదనంటే ఇప్పుడు చాలా మంది పాస్టర్ల దగ్గర కూడా జనాలు వెళ్తుంటారు. విపరీతమైనటువంటి జనాభా, అంటే గొర్రె స్వభావం. ఒక గొర్రె ఎలా వెళ్తే మిగతా గొర్రెలు అన్ని అట్లనే పోతుంటాయి. సో మన హిందూ సమాజం అలా కాదు. ఎందుకనంటే అతని వల్ల ఏమి, ఇందాక మీరు అన్నారు ఒక మాట, అతని వల్ల మనకి ఏమి నష్టం జరగదు, కానీ పెద్ద నష్టమే జరుగుతుంది. ఏంటి ఆ నష్టం ఏంటంటే, మన హిందూ సమాజంలో మనం ఏదైతే మనం ఋషులు గాని, గురువులు గాని, లేదంటే మన వేదం ఏం చెప్తుందో వాటిని మనం ఆచరించాలి, వాటినే మనం పాటించాలి కూడా. ఎందుకంటే ఆ పరమాత్మను మనం వదిలేసేసి చాలా మంది ఏంటంటే ఈ యొక్క వ్యక్తిగత మహిమలు జరుగుతున్నాయి. ఫోన్ నెంబర్ చూసి చెప్పడం ఏంటండి, లేదంటే ఆధార్ కార్డు చూసి డీటెయిల్స్ చెప్పడం ఇదేంటి? ఇది ఫోన్ నెంబర్ పెట్టుకుంటే ఆధార్ కార్డు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఆధార్ కార్డు కూడా వచ్చేస్తుంది. ఆధార్ కార్డు లో ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు ఉంటాయి. అలా అంటుంటే మరి ఇలాంటి వాళ్ళ మనము ఏందనంటే ఇది ఒక మూఢనమ్మకాన్ని ప్రోత్సహించాలని కూడా మన మూఢనమ్మకాలను మనము ఖండించాలి. అలాగే హిందూ సమాజము కూడా మూఢనమ్మకాల వైపు వెళ్ళకోకుండా వైదికమైనటువంటి
ధర్మ ఆచారాలపైన వెళ్లే విధంగా, మక్కువ ఎక్కువ చూపే విధంగా కూడా హిందూ సమాజాన్ని మనం చైతన్యపరచాలి. అంతేగాని ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, నేను స్వయంభూ శ్రీ పుష్పాచలేశ్వర స్వామి దేవస్థానం పునఃప్రారంభకుని. అయితే నాకు శివలింగము దొరికింది కదా, శివయ్య నాకు సాక్షాత్కారం ఇచ్చినారు కదా అనేసి శివుడే ఆ పరమాత్మ నాకు దిగేసి వచ్చి ఇచ్చాడనేటువంటి భావనలోకి వెళ్ళేసి ప్రచారం చేసామనుకోండి, భక్తులు లక్షలాదిగా తండోపతండాలుగా వచ్చేసి వాళ్ళు ఇంకా ఏమి లేదు ఇక్కడ ఉంటుంది. అది నిజమా అబద్ధమా? ఫస్ట్ ఏందనంటే సత్యము ధర్మం అనేటువంటి చాలా స్లోగా వెళ్తాయి. అసత్యం ఏందనంటే ఇంకా జెట్ స్పీడ్ లో వెళ్ళిపోతాయి అన్నమాట. సో అది పెను ప్రమాదంగా తయారవుతుంది. అలాగే ఏంటంటే మేము ఇక్కడ ఒక దేవస్థానంలో గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఒక దోషం జరిగిందనేసి నేను 2 years అధికారుల చుట్టూ తిరుగుతున్నానండి. ఆ దోషాన్ని సరిచేయడానికి తిరుగుతుంటే అక్కడ శివయ్య ఉంటాడు, ఆ గుహలో ఉంటారు అనమాట. సో అక్కడికి వెళ్ళి పూజలు చెయ్యాలి అని అంటే ఎవరు ముందుకు రారు. ఏది లేదండి, గిరి ప్రదక్షిణ అరుణాచలం జరుగుతుంది, ఇక్కడ గిరి ప్రదక్షిణ తండోపతండాలు. అసలు ఎట్లా వస్తారంటే అది అసలు అవగాహన లేదు. గుడి వెనకలేదండి పూజలు చేయడము. అసలు ఏంది అక్కడ ఉండేటువంటి శివుడికి పూజలు చేయాలి లబోదిబ అంటే ఎవరు వినట్లా, ఒకరు వెళ్ళిపోతున్నారు. అదేనండి స్వామివారు జగద్గురువులు చెప్పారు కదా, అదేనండి. సో ఇది కాదండి, అసలు వాస్తవాలు ఏంటి అనేది మనం పరిశీలించాలి. అట్లీస్ట్ నువ్వు ఏ రోజున ఒక భగవద్గీత చదివేవానైనా ఆ 700 శ్లోకాలలో 18 అధ్యాయాలు ఒక్క శ్లోకం అనేది చదివి నువ్వు కంఠస్థం చేసి అవగాహన వస్తే కదా నీకు తెలిసేది. అవేమీ తెలియకోకుండా లేదండి ఆయన వెళ్తున్నాం నాకు జరుగుతుంది నేను ఎమ్మెల్యేని చేస్తానంటే అంటే నేను కూడా ఒక సెట్ ఏర్పాటు చేసి ఒక పరివారం అంతా ఏర్పాటు చేసుకుని నాకు జైలు కొట్టుకుంటే నేను కూడా స్వామిని అవుతున్నా. అలా ఎంతమంది లేరు, ఎంతమంది దొంగ బాబాలు రాలేదు బయటికి, వాళ్ళ వల్లనే కదా మనకు చాలా నష్టం జరిగింది. పాస్టర్లకి మనకి తేడా ఏమిటి అనేటువంటిది ఆలోచన చెయ్యండి. ఎవరైతే మీరు బాబా లెక్కనో లేదంటే స్వామీజీ లెక్కనో వస్తారో అట్లీస్ట్ మనస్సాక్షిని నమ్మండి అయ్యా. మీ మనస్సాక్షితో సమాధానం చెప్పుకోండి. మనం దేనికోసం వస్తున్నాము? సంఘ సమాజాన్ని మనం చైతన్యం చేయాలన్నా, ఇంకా లేదంటే అంధకారంలోకి అజ్ఞానంలోకి తీసుకెళ్లేసి ఇదొక వ్యసనంగా తయారు చేసి వాళ్ళని మళ్ళీ వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని మనము క్యాచ్ చేసుకుని మన పొట్టకుట్టు నింపుకోవాలా? అదొక బతికేనా? కరెక్ట్. ఆలోచన చెయ్యండి. హిందూ సమాజం మీకు 2 చేతులు జోడించి నేను వేడుకున్నది ఏంటంటే ఎవరైనా సరే ఏదైనా చెప్తున్నారంటే పరిశీలన చెయ్యండి. అంతేగాని ఎవరు పడితే కాసాగుడ్డలు కట్టుకొని వచ్చేసి నమ్మి ఇదే నిజం అనుకొని మీరు వెళ్ళి అజ్ఞానంలోకి వెళ్ళి రేపటి రోజున హిందుత్వంలో మాకేం జరగలేదండి, పలానా స్వామి దగ్గరికి వెళ్ళాము మాకు ఇలా అయింది అలా అయిందని చెప్పుకొని మోసపోయేదానికన్నా తమసోమా జ్యోతిర్గమయ అని అన్నారు. చీకట్లో నుంచి వెలుగు రావాలి, కానీ ఇంకా మీరు అంధకారంలోకి వెళ్ళేసి మీరు ఇంకా చీకటం వేసి లేదనండి ఆ పాస్టర్ దగ్గర వెళ్ళి చెయ్యి తల మీద పెట్టకుండా మాకు కడుపు వచ్చింది లేదంటే మహిమలు జరిగాయి, నిమ్మకాయతో కడుపులు వాళ్ళ ఇవన్నీ ఎట్లుంటే అజ్ఞానం అయిపోతుంది. సో వాళ్ళకి వీళ్ళకి తేడా లేకపోతే చాలా మంది మాట్లాడితేనే కడుపులు వచ్చేస్తున్నాయి ఇప్పుడు. మాటలు ఫోన్ ఫైర్ అలాగే మేము వర్షాన్ని ఆపుతామని ఏదంటే ప్రవాహాన్ని ఆపుతానంటాడు ఒకడు, అవి విన్నప్పుడు నీళ్ళగా మారుస్తానంటాడు ఒకడు, తర్వాత నిమ్మకాయతో కడుపు అంటాడు. ముందు పాస్టర్లకి వాళ్ళ పిల్లలు లేకుండా ఈ నిమ్మకాయతో కడుపులు తెప్పించమనండి, మరి వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా. ఇలా వీళ్ళంతా ఏంటంటే పిచ్చి పిచ్చిగా హిందూ మతాన్ని భ్రష్టుపడి ఇచ్చేస్తున్నారు. కాబట్టి మనం ఏదైనా మంచి చెప్పాలనుకుంటే మన మిత్రుల కోసం వాళ్ళు ఫీల్ అవుతున్నారు పాపం. మరి ఫీల్ అవుతారని చెప్పేసి మనం వాస్తవాలు చెప్పడానికి చెప్పాలి, దాచకూడదు. ఇప్పుడు మన అండకొండ రాములు గారు, మన సత్యభామ చెల్లాయి వీళ్ళ ప్రాణాలకు పణంగా పెట్టి ఎదుర్కొంటున్నారు. ఇంకా వాళ్ళనే కాదు, మన చెర్రాబూరి గారు, ఇలా మనం హిందూ మతంలో ఉన్నటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో ఒక మన లలిత్ కుమార్ గారు, కరుణాకర్ సుగ్గి, ఇలా మరి పాపం వీళ్ళంతా హిందూ మతం కోసం ఎందుకు గోగినేని బాబు గారు నాస్తికులైనా వీళ్ళంతా కూడా ఎందుకు హేతువాద సంఘాలు నరుకుతున్నారు మూఢనమ్మకాలు పోగొట్టాలని. మీరేమో మూఢనమ్మకాలు పోగొట్టనివ్వట్లా. మరి మన గురువు గారు రాముడు గారు ఇంకా ఏదో చెప్తున్నారు వినండి. నేను గురువుని కాదండి, ఒక సేవకుడినే. హిందూ సమాజానికి లేదంటే సనాతన ధర్మానికి సేవ చేయడానికి నా వంతుగా ఒక బాధ్యతాయుతంగా నేను ముందుకు వచ్చాను. సో అయితే ఇక్కడ మనము గురువులు అంటున్నారు కాబట్టి మనకు ఎవరైతే జగద్గురువులు ఉన్నారో అయ్యా మేము ఎక్కువ విన్నపం చేస్తున్నాము. జగద్గురువులు అన్నప్పుడు మనము గురు స్థానంలో ఉన్నప్పుడు సమాజానికి
దిశానిర్దేశం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమయ్యింది అది అనే పాయింట్ గుర్తు పెట్టుకొని గురువులారా మీకు పాద పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పాద పూజ చేసేటువంటి భక్తుడి ఉన్నటువంటి ఊరిని, ఆ యొక్క జిల్లాని, ఆ యొక్క రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని కూడా కాపాడండి. దిశానిర్దేశం జ్ఞానాన్ని అందించే విధముగా ఈరోజు మనము దిశానిర్దేశం చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇంకా మీరు బయటకు వచ్చి సమాజానికి దిశానిర్దేశం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మనకు చాలా శుభ పరిణామమైనటువంటి ఏంటంటే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కూడా మనము రావాలనేటువంటి దేశవ్యాప్తంగా కూడా నినాదాలు వినపడుతున్నాయి. అలాగే మన ప్రభుత్వము కూడా ఆ విధంగా అడుగులు వేస్తా ఉంది. ఎందుకంటే మంచి అన్ని కూడా మనకు శుభమే జరుగుతున్నాయి. దేశము కూడా సనాతన ధర్మం అనేటువంటిది భావి తరాలకి ప్రపంచనంతటి కూడా సనాతన ధర్మాన్ని యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని కూడా చాటి చెప్పేటువంటి హిందువులకి ఏదైనా ఒక దేశం ఉందని అంటే కూడా మన భారతదేశం ఒకటే అనే గుర్తు పెట్టుకొని మనందరం కూడా మెసులుదాం. అజ్ఞానాన్ని మనము పారదోలుదాం, జ్ఞానం వైపు నడిపించే విధముగా మేము. అలాగే ఈ యొక్క మల్లికార్జున ముత్యం కూడా మేము చెప్పేది ఏంటంటే అయ్యా మీరు కూడా ఇలాంటి మూఢనమ్మకాలని కూడా ప్రోత్సహించకండి. జ్ఞానం వైపు భక్తులని, భక్త సమాజాన్ని కూడా నడిపించే విధంగా మీరు ప్రయత్నం చేయాలనేది మేము రెండు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకనంటే మీరు సనాతన ధర్మంలో ఉన్నారు కాబట్టి మీకు ఈ విధంగా జోడించి నమస్కారాలు పెట్టి వేడుకుంటాం. అదే పరమతస్థుడైతే వేరే విధంగా చెప్పేవాళ్ళము. సో కాబట్టి దయవుంచి మా యొక్క విజ్ఞప్తిని మీరు స్వీకరిస్తారని, సమాజంలో మార్పు వస్తుందనేసి మేము రాములు గారు ఎంత చక్కగా చెప్తున్నారో. ఇట్ ఇస్ అ వార్నింగ్, ఇట్ ఇస్ అ వార్నింగ్ ఫర్ ఎవ్రీవన్. దొంగ బాబాలు, దొంగ జ్యోతిష్కులు, దొంగ కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు, తర్వాత దొంగ బాబాలు. ఏమిరా ఎవర్రా మీరు జగద్గురువులు? జగద్గురువు అంటే ఎవరు? జగద్గురువు ఆదిశంకరాచార్యులు వారు, జగద్గురువు నృసింహ సరస్వతి స్వామి వారు, దత్తాత్రేయుల వారు, జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ. వీళ్ళు జగద్గురువులు అంటే దక్షిణామూర్తి, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి. ఇప్పుడున్నటువంటి ఏ బాబా అయినా ఏ దొంగ, అంతా దొంగ బాబాలే. మీ వార్ధక్యాన్ని మీరు ఆపుకోండి, చచ్చిపోయిన వాళ్ళని బతికించడం కాదు, మీకు వచ్చే మరణాన్ని మీరు ఆపుకోండి. కుక్క చావు చచ్చిపోతున్నారు అంతా కూడా చచ్చేటప్పుడు. జ్వరం ట్యాబ్లెట్ లేకుండా నయం అవ్వండి. కాబట్టి వారు చాలా సౌమ్యంగా చెప్తున్నారు చక్కగా. ఇట్స్ అ వార్నింగ్ టు ఎవ్రీవన్. మరుగు మందులు పెడతాం, మేము వశీకరణలు చేస్తాం, మేము ఏదైనా చేస్తామని చెప్పేటటువంటి వాళ్ళందరికీ తోళ్ళు తీసేస్తాం. కాబట్టి ఈ విధంగా మన రాములు గారు చక్కగా మనకి. అలాగే గురువు గారు జగద్గురువులు అనేటువంటిది చాలా వీళ్ళే ప్రకటించేసుకుంటున్నారు, వీళ్ళే ప్రకటించుకుంటారు జగద్గురువులు, సద్గురువులు. ఇంకొకటి ముస్లిమ్స్ కూడా, ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా జగద్గురువులు అని పెట్టుకొని వస్తున్నారండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సూపర్. వాళ్ళు జగద్గురువులు అనేటువంటి వాళ్ళు మనము మీరు ఆలోచించేసి ఎవరు పడితే జగద్గురు కదా, పీఠాధిపతి కదా అనేసి మీరు ఏదో వాళ్ళకి నమస్కరించి పాద నమస్కారం చేసి వాళ్ళు చెప్పిందే వేద వాక్కుగా అనేసి అసలు తీసుకోవాకండి, పరిశీలన చెయ్యండి. ఎందుకంటే మనకు జగద్గురులు ఉన్నారు, ఆ జగద్గురుకు ఉన్నటువంటి విలువను మనం కాపాడుదాం. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు పెట్టుకొని దాని యొక్క విలువను తీసేయకండి అనేది నేను ఫర్ ఎగ్జాంపుల్ రమణానంద మహర్షి అనేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే జగద్గురు ఇచ్చారండి. ఎవరు ఇచ్చారో ఆయన మళ్ళీ చతుర్వేదాలను నేను మళ్ళీ తర్జుమా చేశాను, రాశారని అంటున్నారు. నాకైతే ఒక పక్క నవ్వాలనో ఏడవాలనో కోపం తెచ్చుకోవాలో నాకు అర్థం కాలేదు. ఆయనకి నువ్వు చెప్తే శివలింగానికి పైపు పెట్టి పూజలు చేస్తాం. ఇలాంటి వాళ్ళందరూ కూడా జగద్గురులు అంటే ఎలా అవుతుందండి? సో ఇది హిందూ సమాజమా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన గురించి పర్వాలా, ఎందుకంటే కొంచెం జేఎన్టీయూలో చదువుకున్నారు. ఆయన మిత్రుడే. ఆయన జేఎన్టీయూలో అనంతపూర్లో ఇంజనీరింగ్ చేశారు. వాళ్ళ పిల్లలు మా పిల్లలంతా కలిసి పెరిగారు, భవానీ శివాని అంతా. ఆయన పాపం తెలివైన వాడు, సిద్ధ గురువు, శక్తిపాతం. మరి జనానికి వీళ్ళంతా కూడా వెళ్తున్నారు కదా, ఇప్పుడు అవన్నీ మీరు ఖండిస్తుంటే వాళ్ళు ఎక్కడ వింటున్నారు జనం? ఏమంటే మేము వెళ్తాం, పైపులు అంటే తర్వాత రకరకాల. ఇప్పుడు ఇంకా దారుణమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంటే తరం నుంచి డిఫరెన్స్ వస్తుంది. ఇంతకు ముందు కాలంలో ఇప్పుడు జగద్గురు అంటే ఎవరు అసలు? యాక్చువల్ గా జగద్గురు ఆదిశంకరాచార్యుల పరంపర 4 పీఠాలు పెట్టారు.
అలాగే చతురమ్మ పీఠాలు పెట్టారు. అందులో శృంగేరి మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది. కంచికామగోడ పీఠానికి సంబంధమే లేదు. వాళ్ళు ఆదిశంకరాచార్యులు వారు లాస్ట్ డేస్ లో అక్కడ ఉన్నారని ఈ పీఠం అని ఓకే అన్నారు. అందులో ఉన్నటువంటి జయేంద్ర సరస్వతిని, ఇప్పుడున్నటువంటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతిని జయలలిత బొక్కల్లోకి దోసేసింది. అప్పుడు ఒక డిస్ప్యూట్ అయ్యి తర్వాత కోర్టులో వీళ్ళు నిర్దోషులని చెప్పారనుకోండి, వాళ్ళకే గతి లేదు, వీళ్ళకి ఎంత. కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు కొన్ని అప్పట్లో సుందర చైతన్య స్వామి, చిన్నజీయర స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి, పుట్టపర్తి బాబా గారు, వీళ్ళంతా పుట్టపర్తి బాబా గారు మొత్తం అనంతపురం అంతటికి కూడా మేలు చేశారు. కాబట్టి మహిమలు రామానుజాచార్యులు వారు జగద్గురు, ఆయన జగద్గురువులు. రామానుజాచార్యులు వారు శంకరాచార్య, మధ్వాచార్యులు వారి ఆయన కూడా జగద్గురు. అయితే వీళ్ళంతా పుట్టపర్తి బాబా గారు మంచి చేశారు కాబట్టి ఊరుకున్నారు. మహిమలు చేస్తే హేతువాద సంఘాలు వచ్చి ఏంటి మహిమ అనేవారు. ఇప్పుడు ఇలా దిస్ ఇస్ కాల్డ్ డీమెటీరియలైజేషన్ ఇన్ తంత్ర శాస్త్రంలో. మెటీరియలైజేషన్ అండ్ డీమెటీరియలైజేషన్ అని రెండు ఉంటుంది. డీమెటీరియలైజేషన్ విద్యాతంత్రము, అవిద్యాతంత్రము, మీడియం తంత్రము. ఈ మూడిట్లో మీడియా తంత్రం ఏంటంటే అటు మేలు చేయదు, ఇట్ ఇస్ నాట్ బెనిఫిషియల్ నార్ హెల్ప్ఫుల్. విద్యాతంత్రము ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క అవిద్యాతంత్రంని వీళ్ళంతా కూడా ఇప్పుడు ఉన్నవాళ్ళు చేస్తున్నారు. ఈ కర్ణపిశాచి విద్య, వీళ్ళు తర్వాత లింగాలను సృష్టించడం, ఈ విభూతిని సృష్టించడం, వీళ్ళందరూ ఏమైపోతారంటే కొన్ని వేల సంవత్సరాలు మళ్ళీ మానవులకు దగ్గరగా ఉండే జన్మ ఎత్తారు. ఇది వేదం చెప్తున్నది, శాస్త్రం చెప్తున్నది. నేను ఒక ప్రొఫెసర్గా, ఒక అధర్వణ వేద పండితుడిగా, బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర పెరిగిన వాడిగా చెప్తున్నాను. డీమెటీరియలైజేషన్ కావలిస్తే అడగండి. పుట్టపర్తి బాబా గారికే లేదు. వారి భక్తులు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన చూసి కర్నూలు బాబా ఒకటి తయారయ్యాడు. ఇవన్నీ ఎలా ఉంటే పంచమకారాలన్నీ చక్కగా మేము పంచమకారాలు, దాన్ని ఏమంటారు, యానిమల్ సాక్రిఫైస్, జంతువుల బలులు, తర్వాత పక్షుల బలులు, తర్వాత అమ్మవారి ముందే మైథునం, మంత్రం, మత్స్యం, చేపను పెడుతున్నారు, తర్వాత ఈ మటన్ పెడుతున్నారు, తర్వాత నెక్స్ట్ అమ్మవారి మైథునం అంటే అమ్మవారి ఇక్కడ ఉన్నటువంటి భక్తురాలు ఎవరైతే వస్తారో ఆమెతో సెక్స్లో పాల్గొనడం, లైంగిక చర్య చేసేయడం అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి తంత్రవేత్తలంతా కూడా మరి వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే అతపాతాళానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వేణుస్వామని, ఇంకా భార్గవ దేవనని, ఇలా వాళ్ళిద్దరిని చూసి ఇంకోళ్ళు వచ్చారు. ఇలా రకరకాల తీరుకు వెళ్ళిపోతుంది. ఏమనంటే కామాఖ్యాదేవి అని చెప్పడం. కాబట్టి ఇవన్నీ కూడా బెడిసి కొడతాయి. వాళ్ళకు కూడా, వాళ్ళ కుటుంబాలకు కూడా క్షేమంగా ఉండవు. రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. కాబట్టి ఏమన్నంటే కామాఖ్య కామాఖ్య కామాఖ్య, యోని పూజ యోని పూజ యోని పూజ. ఈ మధ్యన తగ్గిపోయింది. మనం మొదలుపెట్టిన తర్వాత 4 years మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కూడా మనం మెచ్చుకోవాలా. ఎందుకంటే చక్కగా చెప్పుకోండి, మీరు డబ్బులు సంపాదించుకోండి, ఎవరు వద్దంటున్నారు. ఈ సమాజాన్ని పాడు చేసే వద్దు. ఎందుకంటే మీరంతా మన స్నేహితులే, మన గురువులే. మీరంతా కూడా ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటున్నాం. మరి ఈ భక్తులు దురాశ షార్ట్ కట్స్లో కావాలనుకునే వాళ్ళు వెళ్తుంటే గుండు గీకేయండి అంతే. వీళ్ళందరినీ ఎవడైతే షార్ట్ కట్స్లో కావాలనుకుని వస్తారో అలాంటి దురాశాపర్లే వస్తారు. ఈ రాజకీయ నాయకులు, ఈ సినిమా యాక్టర్లు, ఈ డబ్బున్నటువంటి మదాంధులంతా కూడా వెళ్తారనమాట. గీకి పారేయండి. 20 లక్షలు కాదు, 40 లక్షలు గీకేసుకోండి. కానీ హిందూ మతాన్ని మాత్రం జాగ్రత్తగా దీన్ని వక్రీకరించి దాన్ని లింక్ పెట్టి పాడు చేయకండి. గురుగారు, రాములు గారు, ఈ తంత్రశాస్త్రం గురించి, కపట బ్రాహ్మణుల గురించి ఆఖరిగా ఒకటి చెప్పేసి, కపట మంత్ర, కపట బ్రాహ్మణ, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు, కపట బాబాలు, కపటగాళ్ళందరినీ తోలు తీసేయడం. మీరు లాస్ట్ గా ఒక మొక్క చెప్పేసి. గురువు గారు, ఇక్కడ మనది మతము కాదు, ధర్మం అన్నమాట. సనాతన ధర్మం మన ధర్మం అన్నమాట. సో మన మతం కాదు, సనాతన ధర్మంలో ఎవరైనా సరే మూఢభక్తిని కానీ, లేదంటే తాంత్రిక ఏదైతే మీరు యోని పూజలు అంటారు, అది కూడా చాలా తప్పు. సో వాటిని కూడా మనం ఖండించాము కూడా. సో ఎవరు కూడా ఆ వైపు కూడా వెళ్ళాకండి. అలాగే మనం ఏంటంటే వైదికమైనటువంటి పూజలకే ఎక్కువగా మనము అధిక ప్రయారిటీ ఇవ్వాలి. అలాగే మనము వేదం ఏం చెప్పింది, అలాగే వాటినే మనము ఆ పరమాత్మల పైన మనం దృష్టి పెట్టుకొని అందరం కూడా సన్మార్గంలో నడిచే విధంగా మనం ఉండాలని తెలియజేసుకుంటూ, ఎవరైతే దొంగ భావాలు, ఎవరైతే దొంగ ప్రవచనాలు చెప్తున్నారో, ఎవరైతే మూఢభక్తిని ప్రేరేపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా దూరంగా ఉండి మనందరం కూడా సత్య మార్గంలో, సన్మార్గంలో నడిచే విధంగా ఉండాలని కోరుకుంటూ, మన జగద్గురులైనటువంటి ఆది శంకరాచార్యుల గురించి కానీ, అలాగే
శ్రీకృష్ణుడు దత్తాత్రేయుల వారు, అలాగే రామానుజాచార్య వారు, జగద్గురు రామానుజ స్వామి వారు, ఇలా మధ్వాచార్యుల వారు ఈ యొక్క ఏదైతే సంప్రదాయాలు మనకి ఇచ్చారో ఆ సంప్రదాయాలను మన యొక్క దృష్టి పెట్టుకొని ఆ సంప్రదాయాల్లోనే మనము ఉండి ముందుకు వెళ్ళే విధంగా మనము ఉండాలని కోరుకుంటూ నా యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. హర హర మహాదేవ్.